ప్రస్తుతం కట్ వర్క్ ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు తమ బ్లౌజెస్కి లేదా తమ డ్రెస్సులకి ఇలా డిజైన్ చేయించుకుంటున్నారు కదా. సో ఈ కట్ వర్క్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ బక్రం షీటు థిక్గా ఉన్న షీట్ తీసుకోవాలి, అప్పుడే మనకి కట్స్ అనేవి నీట్గా వస్తాయి. తర్వాత వచ్చేసి మీకు నెక్ ఎంత వెడల్పు కావాలో పొడవు కావాలో డ్రా చేసుకోవాలి. తర్వాత మనకి ఫస్ట్ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. తర్వాత దీనికి మనకి ఎంత వెడల్పులో మనకి కట్స్ అనేవి కావాలో దాని కింది భాగాన ఇలా నెక్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత పైన కొంచెం షేప్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కట్స్ అనేవి డ్రా చేసుకోవాలి. నాకైతే చేత్తో అలవాటు అయిపోయింది. మీరు ఏదన్నా రౌండ్ షేప్ సహాయం తీసుకొని కట్స్ అనేవి డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. తర్వాత వేరే క్లాత్ మీద ఈ బక్రం షీట్ అనేది ఐరన్ చేసుకుంటే మనకి నీట్గా అది ఉండిపోతుంది అలా. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్కి మధ్యలో కదలకుండా నీట్గా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్ని మనకి కట్స్ దగ్గర నీట్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎడ్జెస్కి కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు వేసేటప్పుడు ముందే రఫ్ లాక్కోండి, మళ్ళీ కుట్టు వేయకుండా. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు పావించి గ్యాప్ వదిలేసి మనం ఆ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. అక్కడక్కడ ఇప్పుడు మూలలు తిరిగే దగ్గర కత్తిరితోటి నీట్గా ఘాట్లు అనేది పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసేటప్పుడు ఇలా ముందుకి వెనక్కి అన్నట్టు టర్న్ చేయండి, నీట్గా వస్తుంది. చూడండి కట్ వర్క్ డిజైన్ అనేది నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.